వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం డిలీషన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ డబ్లీ లింక్డ్ లిస్ట్ చూసాం, రైట్? ఇప్పుడు ఏం చూద్దాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ ఎండ్ ఆఫ్ ద డబ్లీ లింక్డ్ లిస్ట్. ఓకేనా? సేమ్ మీరు ఎట్లయితే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో 3 సిచ్యువేషన్స్ చూసింటారో ఇక్కడ కూడా సేమ్ 3 సిచ్యువేషన్స్. ఫస్ట్ సిచ్యువేషన్, లిస్ట్ ఈజ్ ఎంటీ. ఎంటీ అని ఎట్లా చెప్తాం? హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఆర్ టైల్ ఈజ్ ఈక్వల్ టు అండ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు అలా రాసినా ఒకటే, జస్ట్ హెడ్ని నల్ హెడ్లో నల్ ఉన్నా కూడా ఒకటే, రైట్? నేను హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని రాసుకుంటానా. అట్లా అయినప్పుడు ఏమని చెప్తాం? లిస్ట్ ఈజ్ ఎంటీ, నో నోడ్స్ టు డిలీట్. లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్, ఆ 1 నోడ్ని మనం డిలీట్ చేసేస్తే హెడ్ అండ్ టైల్ బోత్ మళ్ళీ ఏమైపోవాలా? నల్స్ అయిపోవాలా. ఎలా చెప్తారు? ఒకే ఒక నోడ్ ఎగ్జిస్ట్ అయి ఉందని మీకు నేను 3 కండిషన్స్ చెప్పిన, ఏదైనా యూస్ చేసుకోండి. ఇక్కడ నేనైతే హెడ్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని రాసుకున్నా. ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం, రైట్? నెక్స్ట్ లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్. ఈసారి ఆలోచించండి, మీరు డిలీట్ చేయాల్సింది ఎండ్ నోడ్. అదే మనం సింగిల్ లింక్ లిస్ట్లో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తా అండి. మీ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది? టైల్ పాయింటర్. పీటీఆర్ అనే ఒక పాయింటర్ని తీసుకోండి. ఈసారి పీటీఆర్లోకి హెడ్ కాకుండా ఏం స్టోర్ చేస్తారు? టైల్ని స్టోర్ చేసేయండి. ఇక్కడ కూడా టైల్ అనే ఇచ్చేయండి. అప్పుడు మీరు ఫస్ట్ పీటీఆర్ని డిక్లేర్ చేసుకునేటప్పుడే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ కాకుండా ఏం రాసుకుందాం? టైల్. అట్లా రాసేసుకోవడం వల్ల డైరెక్ట్గా పీటీఆర్లోకి 400 వస్తుంది. ఇది లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది, రైటే కదా? లెఫ్ట్ లింక్స్ ఫస్ట్, డిలీషన్ కాబట్టి. ఇన్సర్షన్ అయితే రైట్ లింక్స్ ఫస్ట్ చేస్తా అండి. మీ లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ అండ్ దెన్ రైట్ లింక్స్. ఇక్కడ రైట్ లింక్స్ ఏం లేవు కదా, సో డైరెక్ట్గా లెఫ్ట్ లింక్స్. అండ్ ఈ నోడ్ని మీరు డిలీట్ చేసేస్తే ఇదే మన లాస్ట్ నోడ్ అవుతుంది, రైటే కదా? లాస్ట్ నోడ్ అదే అయినప్పుడు టైల్ ఎప్పుడు లాస్ట్ నోడ్నే పాయింట్ చేయాలా. నేను ఫస్ట్ టైల్ని ఇక్కడికి మూవ్ చేసేస్తాను, ఎందుకంటే ఈ లింక్స్ని బ్రేక్ చేసేస్తే ఇక్కడికి నల్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ 300ని మనం తెచ్చుకోలేం. ఫస్ట్ ఈ లింక్స్ బ్రేక్ చేసేస్తే ఈ 300 కూడా నల్ అయిపోతుంది, ఇంకా మనకి రాదు కదా, అవునా? అందుకే ఫస్ట్ నేనేం చేసేస్తాను? టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు ప్రీవియస్. ఎందుకు? మనకు ముందు నోడ్ అడ్రస్ కావాలా. ముందు నోడ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ప్రీవియస్లో, రైట్? అప్పుడు టైల్ అంటే 400 టు ప్రీవియస్ ఎంత ఉంది? 300. ఇక్కడ 400 పోయినాక ఎంత వస్తుంది? 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది, అంటే టైల్ దాని ముందు నోడ్ని పాయింట్ చేస్తుంది. ఇంకా నాకు ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఫార్వర్డ్ లింక్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 300ని ఎవరు పాయింట్ చేస్తున్నారు? టైల్ టు నెక్స్ట్. ఇదే నా లాస్ట్ నోడ్ కాబట్టి నాకేం కావాలా? నల్. అదే రాస్తానమ్మా, టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 400 పోయినాక ఎంత వచ్చేస్తుంది? నల్ వస్తుంది, అంటే ఈ లింక్ ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. ఇంకా ఈ నోడ్ని మనం డిలీట్ చేయాలంటే లెఫ్ట్ లింక్స్ ఉండకూడదు, రైట్ లింక్స్ ఉండకూడదు, అంటే ఈ లింక్ని కూడా మనం డిస్కనెక్ట్ చేసేయాలా. ఇది పీటీఆర్ టు ప్రీవియస్, రైట్? పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? నల్. అప్పుడు ఇక్కడ ఉన్న 300 పోయినాక ఎంత వస్తుంది? నల్. సెమికోలన్స్ ఉండాలా స్టేట్మెంట్స్, ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్లో సెమికోలన్ ఉండాలా. నల్ కాబట్టి ఈ లింక్ కూడా నాకేమవుతుంది? బ్రేక్. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేసేయచ్చు మనం? ఫ్రీ పీటీఆర్. అప్పుడు ఆ పీటీఆర్ అనేది మనకి ఫ్రీ అయిపోతుంది, రైటేనా? ఏం డౌట్స్ లేవు కదా? ఆల్రెడీ నేను ఇక్కడ 2 సిచ్యువేషన్స్ రాసేసిన. నాకు ఒకే ఒక పాయింట్ సరిపోతుంది పీటీఆర్. ఆ పీటీఆర్ లోపల నేనేం స్టోర్ చేసుకున్నా? టైల్. ఓకే కదా? ప్రోగ్రామ్ రాసేటప్పుడు పీటీఆర్ లోపల ఈసారి ఫస్ట్ నోడ్ కాదు కదా, అందుకని ఏం రాసుకుంటారు ఇక్కడ? టైల్. అండ్ చూడండి మా, దీని కాంప్లెక్సిటీ ఒకసారి చెక్ చేయండి.
ఏదైనా లాస్ట్ నోడ్ కానివ్వండి, డైరెక్ట్గా దాంట్లోకి మనం టైల్ అడ్రస్ని తెచ్చుకుంటున్నాం. ఎక్కడ మనం ఏం ట్రావర్స్ చేయలేదు. అక్కడ 100 నోడ్స్ ఉన్న ఈ లింక్సే బ్రేక్ అవుతాయి, 5 నోడ్స్ ఉన్న ఆ లింక్సే బ్రేక్ అవుతాయి. రైటే కదా, మనకేమి ఎక్కువ ట్రావర్సల్స్ జరగట్లేదు. కాబట్టి డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఎండ్ ఆఫ్ ద నోడ్ డిలీషన్ అయినా కూడా కాంప్లెక్సిటీ అన్నిటికీ సేమ్ టైమే పడుతుంది. అందుకే దాని కాంప్లెక్సిటీ ఎంత అనుకుంటున్నాం మనం, O(1). అదే సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయితే ట్రావర్స్ చేసి కాంప్లెక్సిటీ మనకి O(n) వస్తూ ఉండే. రైటేనా? సరే, ప్రోగ్రామ్ చూడండి. ఆల్రెడీ నేను ఫస్ట్ సిచ్యువేషన్ సెకండ్ సిచ్యువేషన్స్కి రాసేసినాను, లాస్ట్ ప్రోగ్రాంలో డిస్కస్ చేసినట్టే. కాబట్టి నెక్స్ట్ ఈ రెండు కాదు అన్నప్పుడు నాకు మోర్ దాన్ 1 నోడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వస్తుంది మనకి ఎల్స్ పార్ట్. ఫస్ట్ టైల్ని మూవ్ చేసుకుంటానా, అప్పుడు టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు ప్రీవియస్. నెక్స్ట్ ఇంకా ఈ లింక్స్ కూడా బ్రేక్ కావాలి కాబట్టి టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇంకా పీటీఆర్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. అన్ని లింక్స్ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఫ్రీ పీటీఆర్. ఎల్స్ని క్లోజ్ చేస్తానా, ఫంక్షన్ని కూడా క్లోజ్ చేస్తానా. ఏమైనా డౌట్స్ క్లియర్ కదా? ఏం డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ వీడియోలో డిలీట్ అట్ ఎనీ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్ డబ్లీ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? బాయ్ థ్యాంక్ యూ.